హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లుక్అవుట్ విత్ సుష్. నేను సుష్మిత. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఇన్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్. ఈ ఛానల్లో మన డైలీ లైఫ్లో ఉండే చిన్న చిన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. క్లీనింగ్, కుకింగ్, గార్డెనింగ్, సెల్ఫ్ కేర్, హోమ్ ఆర్గనైజేషన్, ఇలా సింపుల్ రొటీన్స్ని పాజిటివ్గా ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. లైఫ్ పర్ఫెక్ట్గా ఉండకపోయినా మన సరౌండింగ్స్ని, మన మైండ్ సెట్ని బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు అని నేను నమ్ముతాను. మీరు కూడా నమ్ముతారు అనుకుంటున్నాను. ఈ జర్నీలో మీరు కూడా నాతో కలిసి ఉంటారు అని ఆశిస్తున్నాను. ఇల్లు క్లీన్గా ఉంటే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. కొన్నిసార్లు ఇలా క్లీనింగ్ చేయడం, ప్లాంట్స్కి వాటర్ పెట్టడం కూడా ఒక థెరపీలా అనిపిస్తుంది మరి. డైలీ లైఫ్ ఎంత బిజీగా ఉన్నా మన ఇంట్లో మనకి నచ్చిన స్మాల్ రొటీన్స్ మెయింటైన్ చేయడంలో ఒక డిఫరెంట్ హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఈ చిన్న చిన్నవి మనసుని చాలా ఆనందపరుస్తుంది. ఇలా తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకొని, ఈ లోపు నేను చెట్లకు నీళ్లు పోసేసుకొని ఇవన్నీ చేసుకున్నాక చక్కగా స్నానం చేసి వచ్చి తులసమ్మకి ముగ్గు పెట్టుకొని ఇంకా పూజ చేసుకుందామని 6:30 టైం. ఎంత ఎండ వస్తుందో అప్పుడే. సో ఈరోజు శుక్రవారము, అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇవాళ నాకు చాలా లేట్ అయిపోయింది. చెట్ల దగ్గర కూర్చుంటే టైం మనకు తెలియకుండానే టైం చాలా అయిపోతుంది.
నాకు పర్సనల్‌గా డే స్టార్ట్ అయ్యే ముందు కొంచెం పూజకి టైం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తది. అది నా డేని కామ్‌గా, పాజిటివ్‌గా స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు ధ్యానం చేసుకొని, కానీ ఎవరైనా సరే మీకు ఇష్టమైన నామం ఒకటి రోజు కంపల్సరీ ధ్యానం చేసుకోండి. చూడండి ఒకసారి దాని పవర్ ఎంతుంటుందో. మీకు ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఎటువంటి యాంగ్జైటీస్ కానీ, ఎటువంటి ఆహ్, పిచ్చి పిచ్చి ఆలోచనలు లేకపోతే ఒక్కొక్కసారి మనకి చాలా చిడిచిడిగా ఆహ్, ఇరిటేషన్‌గా ఉంటది. అదేంటో వర్డ్ రాలేదు. ఇరిటేషన్‌గా ఉంటుంది. ఊరికే అందరి మీద మనం కోప్పడుతూ ఉంటాము అది. సో, ఇవన్నిటికి మనకు కొంచెం శాంతిస్తదనమాట. అందుకనే పూర్వంలో అందరు పెద్దవాళ్ళు అన్న మాటలు నిజమే. సో, ఇంట్లో అలా పొద్దున్న లేచి కాస్త ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఫస్ట్ మనం ఒక పూజ చేసుకొని, ఇంట్లో సాంబ్రాణి పొగేసుకొని, ఇల్లంతా నిండితే అబ్బా! అసలు ఆ ప్రశాంతత అది మాటల్లో చెప్పలేమండి. ఎవరైనా సరే అది తప్పకుండా అనుభవించాల్సిందే. పూజ మంచిగా అయిపోయింది. ఇప్పుడు పాలు ఆల్రెడీ కాచేసాను పొద్దున్న. సో, నా కూతురు ఇప్పుడే రెడీ అవుతుంది వెళ్ళడానికి. సో, దానికి కాఫీ కలిపి ఇచ్చేద్దామని చెప్పి పాలు మళ్ళీ వేడి చేస్తున్నాను. అంతే ఈరోజు మాకు బ్రేక్‌ఫాస్ట్ కోసం గోధుమ రవ్వ ఉప్మా తినాలని ఎందుకో బాగా అనిపిచ్చింది పొద్దున్నే. సో, అది చేసేద్దాము అనేసి అనుకున్నాను. కానీ ఐషు మా అమ్మాయి ఉప్మాలంటేనే దానికి ఆమడ దూరం పరిగెడతది. ఎంత ట్రై చేసినా గూడా ఏమందు. కాపోతే ఎక్కువ తినదు. సో, వాళ్ళు తినకపోతే మనకంత ఇదుండదు కదా! ఏం చేసినా ఆళ్ళు హ్యాపీగా తినాలి. అప్పుడే మనకు కూడా మంచి ఆనందంగా ఉంటుంది. సర్లే అని చెప్పేసి ఇంక దానికోసం బ్రెడ్ చేసేద్దాము. ఒక 2 బ్రెడ్ టోస్ట్ అయితే తినేస్తది. జామ్ రాసిచ్చినా గూడా. సో, ఈరోజు అలా మేనేజ్ చేసేయొచ్చు అని చెప్పి, నేను మాత్రం ఉప్మా తినాలి అని డిసైడ్ అయిపోయాను. అందుకోసమని దానికి ఆహ్, మాకు ఉప్మా, దానికి బ్రెడ్ చేసేస్తున్నాననమాట.
సో, బ్రేక్‌ఫాస్ట్ ఓ పక్క చేసుకుంటూనే అన్ని పనులు ఆ పక్కన మనకున్నవన్నీ క్లియర్ చేసేసుకోవడం, నాకు ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవడం నాకు ఇష్టం యాక్చువల్లీ. సో, అలాగే ఇప్పుడు కాఫీ పొడి అయిపోతే తెప్పిస్తే ఇప్పుడు అది తీస్తున్నాను. అసలు ఆ అరోమా వస్తుంది. ఆ ఫిల్టర్ కాఫీ అరోమా అసలు మామూలుగా లేదు. వెంటనే నాకు క్యాండిల్ ఎలిగిచ్చేసేసుకోవాలి అన్నంత ఇది వచ్చేసింది. సో, ఆ కాఫీ తోటి మొత్తం ఆ రూమ్ అంతా అసలు ఒకలాంటి అరోమా ఏదో నేను ఒక కెఫేలో కూర్చున్నాను. అది ఫిల్టర్ కాఫీ ఆల్రెడీ పెడుతున్నట్టు, మరుగుతున్నట్టు. ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే, కొద్దిసేపు మాత్రం అది అలా ఉండిపోయింది. సో, హ్యాపీగా ఆ వాసనలో ఆ యాంబియన్స్‌లో కొంచెం సేపు పని చేసేసుకున్నా ఏమనిపియలేదు. యాక్చువల్‌గా నేను వెరీ బిగ్ కాఫీ లవర్. సో, నాకు కాఫీ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఆ స్మెల్ అన్నా, అరోమా అన్నా గూడా ఇలా ఒక్కసారిగా నాకు మొత్తం ఇలా లెగిసి నిద్రలో ఉన్నా గూడా నాకు ఆ స్మెల్ చూస్తే చాలు అలా లేచి కూర్చుంటా అనమాట. సో, పొద్దున్న లేగగానే ఫస్ట్ ఒక కప్పు కాఫీ తాగంది మాత్రం నేను ఏ పని స్టార్ట్ చేయలేను. ఎంత ఫాస్టింగ్, ఉపవాసాలు, డైటింగ్‌లు ఏమైనా సరే దాంట్లోంచి కాఫీ మాత్రం ఈ రోజు వరకి మాత్రం నేను ఎప్పుడూ క్విట్ చేయలేదు. క్విట్ చేయబోను కూడా. ఆ దేవుని దయ వల్ల. అంతేనంటారా? సో, మీలో ఎంతమందికి ఇలా కాఫీ అంటే ఇష్టం ఉంది? అంటే నాలా పిచ్చుంది. ఇష్టం ఉంటది వేరు. బట్ నాకు పిచ్చి అనుకోవచ్చు దాన్ని. సో, ఇలాగా ఇప్పుడు మొత్తం ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసుకోవడం మాత్రం నేను మీకు చెప్పినట్టు నాకు ఇష్టం. ఎందుకంటే మెస్సీగా ఉంటే కొంచెం చిరాకుగా ఉంటది. మళ్ళీ మనమే ఆ కిచెన్‌లోకి రావాలన్నా రాబుద్ది కాదు. సో, అన్నీ అలా ఏ ఆ టైంకి, ఈ టైం మనం వెంటనే ఎక్కడి నుంచి తీసిన వస్తువులు అక్కడ పెట్టేసుకొని, మనవి కట్ చేసినవి ఇవి చెత్త అదంతా తీసేసుకొని ఒక్కసారి తుడిచేసుకుంటే అది పెద్ద పని కూడా కాదు. బట్ ఒక 5 మినిట్స్ మనం కుకింగ్ టైంలోనే మనం స్పెండ్ చేస్తే మిగతా టైం అంతా మనకి బెస్ట్. లేకపోతే ఊరికే మళ్ళీ వచ్చి దాని క్లీనింగ్ కోసం సెపరేట్‌గా మళ్ళీ వచ్చి చేసుకోవటం అనేది అది జరగని పని. సో, అప్పటిదప్పుడు చేసేసుకుంటే మనకు కూడా క్లీన్‌గా ఉంటుంది. అండ్ కిచెన్ గూడా నీట్‌గా ఉంటుంది ఎప్పుడు చూసినా. సో, మళ్ళీ నేను లంచ్ ప్రిపరేషన్ చేయాలి కాబట్టి అప్పటి వరకి ఇది క్లీన్ చేసేసుకుంటాను. సో, బ్రేక్‌ఫాస్ట్ వరకి పనంతా అయిపోయింది. చూసారా ఎంత నీట్‌గా అయిపోయిందో. ఇలా చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. సో, మళ్ళీ నెక్స్ట్ వీక్ వ్లాగ్‌లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫస్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.